తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం. కామ్రేడ్ సత్యమూర్తి మరణం కార్మికోద్యమానికి, ప్రజాతంత్ర ఉద్యమానికి తీరని లోటు. కామ్రేడ్ సత్యమూర్తి మరణం కార్మికోద్యమానికి, ప్రజాతంత్ర ఉద్యమానికి తీరని లోటని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి రమాదేవి అన్నారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ, చీరాల ఐటీసీలో పనిచేస్తూ, ఐటీసీ కార్మిక సంఘం నాయకుడుగా సేవలందిస్తూ, చీరాల సిఐటియు ఆఫీస్ బేరర్గా ఉంటూ, మార్క్సిస్ట్ పార్టీ సభ్యుడిగా వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమంలో అంకిత భావంతో పనిచేస్తున్న కామ్రేడ్ సత్యమూర్తి మరణం కార్మికోద్యమానికి, ప్రజాతంత్ర ఉద్యమానికి తీరని లోటు. కురిసపాడు మండలం కుర్రవానిపాలెం గ్రామంలో జన్మించిన సత్యమూర్తి, ఆ గ్రామ శాఖ అభివృద్ధిని, కురిసపాడు మండల ప్రజాతంత్ర ఉద్యమ అభివృద్ధిని నిరంతరం కోరుకుంటూ ప్రధానమైన అన్ని కార్యక్రమాల్లో చీరాల నుండి వచ్చి ఉత్సాహంగా పాల్గొంటూ కార్యకర్తలకు ఉత్తేజాన్ని నింపడం తలచుకుంటే మనసు ద్రవిస్తుంది. కామ్రేడ్స్ అన్న, పార్టీ నాయకులన్న ఎనలేని ప్రేమాభిమానాలు కురిపించే కామ్రేడ్ సత్యమూర్తి ఈ రోజు మనకు దూరం కావడం విషాదకరం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కామ్రేడ్ సత్యమూర్తికి అరుణారుణ వందనం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కొరిసపాడు మండల కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. जोहार कामरेड सत्यमूर्ति, जोहार कामरेड सत्यमूर्ति, సాధిస్తాం సాధిస్తాం సత్యమూర్తి ఆశయాలను, సాధిస్తాం 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 సత్యమూర్తి ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం. మా అందరికీ నమస్కారం. అత్యంత బాధాకరమైన పరిస్థితుల్లో ఈరోజు క్యాన్సర్ వ్యాధికి గురై ఆయన చిన్న వయసులోనే 55 సంవత్సరాల వయసు, ఈరోజు 70 ఏళ్ల దాకా బ్రతకగలిగి ఆరోగ్యంగా బ్రతకగలిగే కాలంలో పిల్లలు ఇంకా చదువుకుంటున్న దశలోనే ఆయన అకాలమైనటువంటి మృత్యుకి గురవడం అనేది చాలా విషాదకరమైన విషయం, బాధాకరమైన విషయం. ఈరోజు క్యాన్సర్ మహమ్మారి ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనేది తెలియకుండానే అనేక మంది జీవితాల్ని తీసుకెళ్లిపోతా ఉంది. ఈ క్యాన్సర్ మహమ్మారికే సత్యమూర్తి గారు కూడా బలైపోవడం అనేది చాలా పెద్ద నష్టం. ఆయన కుటుంబానికి, ఆయన బంధుమిత్రులకి మాత్రమే కాదు, ఈరోజు కార్మిక ఉద్యమానికి, కష్టజీవుల ఉద్యమానికి, కమ్యూనిస్ట్ పార్టీకి కూడా ఇది చాలా పెద్ద లోటు. కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఆ కుటుంబ సభ్యులందరికీ మేము సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. మేమందరం కూడా ఆ కుటుంబంతో నిలబడి ఉన్నామనేది ఆ కుటుంబానికి తెలియజేస్తా ఉన్నాం. ఐఎల్టీడీ అనేది చీరాలలో ఒక పెద్ద పరిశ్రమ, 1400 మంది కార్మికులు నిత్యం పనిచేస్తున్నటువంటి పరిశ్రమ. అక్కడ కార్మిక వర్గం తమ న్యాయమైనటువంటి వేతనాల కోసం, జీతాల కోసం, ఇతర సంక్షేమ పథకాల కోసం కొట్లాడే క్రమంలో ఐఎల్టీడీ వర్కర్స్ యూనియన్ లో ఆయన ఒక ముఖ్య భాగస్వామిగా ఉన్నాడు.
సిఐటియుకు అనుబంధంగా పనిచేస్తున్నటువంటి ఆ యూనియన్ లో అత్యంత నిజాయితీగా ఇక్కడికి అనేక మంది ఐఎల్టీడీ కార్మిక నాయకులు వచ్చున్నారు. మా అందరికంటే నిజాయితీ పరుడు సత్యమూర్తి. అలాంటి నిజాయితీ పరుల్ని సమాజం అనుసరిస్తుంది, సమాజం గౌరవిస్తుంది, సమాజానికి ఉపయోగపడేది కూడా అలాంటి నిజాయితీ పరుల మూలంగానే. అట్లాంటి ఒక గొప్ప వ్యక్తిత్వంతో కార్మికుల యొక్క అభిమానాన్ని పొందడమే కాదు, కార్మిక హక్కుల కోసం నిజాయితీగా నిలబడ్డాడు. ఈరోజు మనందరికీ తెలుసు, కష్టం చేసేటటువంటి వాళ్ళ జీవితాలు మెరుగుపడడం లేదు, కానీ కష్టం చేయనటువంటి వాళ్ళ సంపదలు పెరుగుతూ ఉన్నటువంటి ఒక దురదృష్టకరమైన పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అందరూ సమానంగా ఉండాలా, కులమో మతమో అనేటటువంటి తేడాలతో మనుషులందరూ ఒకరిని ఒకరు ప్రేమించుకునేలాగా, గౌరవించుకునేలాగా, సోదరులాగా బ్రతకగలిగేటటువంటి ఒక సమాజాన్ని తీర్చిదిద్దుకుందామని మనం ఒక గొప్ప రాజ్యాంగాన్ని రాసుకున్నాం. కానీ ఈరోజు ఈ రాజ్యాంగం అమలు జరిగే పరిస్థితి కానీ, కుల మతాలు పోయిన పరిస్థితి కానీ లేదు. కష్టజీవులకి చదువు, సక్రమమైనటువంటి చదువు, చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు, చేస్తున్నటువంటి పనికి న్యాయమైన వేతనం లేదు. ఫలితం ఏమిటి అంటే ప్రతి ఒక్కరూ అప్పులు ఊపిలో కొలుక్కుపోయే పరిస్థితి. అనారోగ్యం వస్తే ఆసుపత్రికి వెళ్ళటానికి కూడా వాయిదా వేసుకునే పరిస్థితి ఉంది. పర్లేదు, ఇది చిన్నదే. ప్రసాదరావు గారు చెప్తా ఉన్నారు, సంవత్సరం క్రితమే ఆయనకు ఒక గడ్డు ఉంది అని తెలిసిన, బహుశా ఆర్థిక ఇబ్బందుల దృష్టిలో పెట్టుకునో లేదు ఇది మామూలుదే తగ్గిపోతుంది అనుకునేటటువంటి అశ్రద్ధతోనో వారు చూపించుకోవాలి. ఆనాడే చూపించుకుని ఉంటే ఆయన్ని బ్రతికించుకోవడం సాధ్యమై ఉండేదేమో. ఇది సత్యమూర్తి గారికి మాత్రమే కాదు, అనేక మంది పేదలు తమకొచ్చిన జబ్బుల్ని వాయిదా వేసేటటువంటి పరిస్థితితో పరీక్షలన్నీ చేయించుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిని మనం ఎదుర్కొంటున్నాం. ఈ పరిస్థితులు పోవాలని ఆయన ట్రేడ్ యూనియన్ నాయకుడిగా మాత్రమే కాదు, కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సభ్యుడిగా ఉన్నాడు. ఈ గ్రామంలో ప్రక్కన ఉన్నటువంటి రావినూతల్లో, ఆ ప్రక్కన ఉన్నటువంటి పమిడిపాడులో, ఆ ప్రక్కన ఉన్నటువంటి నుజిళ్లపల్లిలో, చందలూరులో, పంగులూరులో, ఈ గ్రామాలన్నింట ఒక 15-20 సంవత్సరాల క్రితం యువత చాలా పెద్ద ఎత్తున యువజన సంఘాలు పెట్టుకున్నారు, కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశారు. రైతుల తరఫున, కౌలు రైతుల తరఫున, కూలీల తరఫున నిలబడి పోరాడారు. మా న్యూస్ 1 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.